బాక్సాఫీస్ దగ్గర దేవరాజ్ చిత్రం సందడి మామూలుగా లేదు. ఈ చిత్రం రాకతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటుగా సాధారణ సినీ ప్రేక్షకుడు సైతం పండగలా ఉంది. థియేటర్ వద్ద దేవరాజ్ చిత్రం రాకతో అలాంటి వాతావరణం అయితే సెట్ అయింది. దేవరాజ్ చిత్రం మూవీ వసూలు కూడా పండగ లాంటి వసూలునే రాబడుతున్నాయా? డిస్ట్రిబ్యూటర్లకి పండగ అయిందా లేదో తెలుసుకుందాం పదండి. డే 1 దేవరాజ్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూలు ఎంత? అసలు త్రిబుల్ కల్కి చిత్రం రికార్డులను బ్రేక్ చేసిందా? ఆ రేంజ్లో వసూలు అయితే వచ్చాయా లేదో తెలుసుకుందాం పదండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చి రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన చిత్రమే త్రిబుల్ చిత్రం చేసిన సందడి అంత ఎంత కాదు. బాక్సాఫీస్ దగ్గర ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో 105 కోట్ల వరకు గ్రాస్ను డే 1కి అందుకోగా ప్రపంచవ్యాప్తంగా త్రిబుల్ చిత్రం 235 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టుకుంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు. త్రిబుల్ చిత్రం రాజమౌళి డైరెక్షన్లో రావడంతో మరింత కలిసి వచ్చిందని చెప్పాలి. బ్రహ్మాండంగా ఓపెనింగ్స్ అయితే అందుకుంది. రీసెంట్గా ఈ ఏడాది వచ్చి రికార్డులు పెట్టిన చిత్రమే ప్రభాస్ కల్కి చిత్రం. లాంగ్ రన్లో 1000 కోట్ల పైన గ్రాస్ని అయితే అందుకోగా డే 1 కూడా బ్రహ్మాండంగా ఓపెన్ అయింది కల్కి చిత్రం. డే 1 తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్ల పైన గ్రాస్ని అయితే అందుకోగా ప్రపంచవ్యాప్తంగా 183 కోట్ల వరకు గ్రాస్ని అయితే అందుకుంది ప్రభాస్ కల్కి చిత్రం. ప్రభాస్ స్టార్ డేమెంటో ప్యాన్ ఇండియా లెవెల్లో మరొకసారి చాటి చెప్పిన చిత్రమే కల్కి. ఇక దేవరా చిత్రం ప్యాన్ ఇండియా రేస్లో అడుగుపెట్టారు సోలోగా ఎన్టీఆర్. దేవరా మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో 78 కోట్ల వరకు గ్రాస్ను అయితే టచ్ చేసిందట. ఇక ఓవర్సీస్లో సినిమా బాక్సాఫీస్ దగ్గర కుమ్మేస్తుంది. ఓవర్సీస్లో 3 మిలియన్ వసూలు అయితే అందుకోగా ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల వసూలు కలుపుకుంటే 115 కోట్ల పైన గ్రాస్ని అయితే టచ్ చేసిందని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర నైట్ షోలు కొన్ని చోట్ల లెక్కలు తేలిసి ఉన్నాయి. 120 కోట్ల వరకు గ్రాస్ను ఫైనల్గా టచ్ చేసిందని చెబుతున్నాయి ట్రేడ్ వర్గాలు. ఏది ఏమైనా సరే ఇంత పెద్ద నెంబర్ అంటే నిజంగా గొప్ప మ్యాటర్ అని చెప్పాలి. 360 కోట్ల గ్రాస్ టార్గెట్తో అడుగుపెట్టింది దేవరా. అలా చూసుకుంటే డే 1 బ్రహ్మాండంగా రికవరీని అయితే సొంతం చేసుకుంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సత్తా చాటారు. మరి బాక్సాఫీస్ ద్వారా ఈ సినిమా లాంగ్ రన్లో 500 కోట్ల వరకు గ్రాస్ చేరుకుంటుందో లేదో చూడాలి. మరి అంత రేంజ్లో వసూలు అయితే వస్తాయో లేదో మీరు కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.